కాకినాడ దూసలపూడి వారి వీధిలో స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 59వ జపయజ్ఞ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు తెలిపారు. స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 59వ జపయజ్ఞ పారాయణ సందర్భంగా శనివారం ఉదయం సుప్రభాత వేళలో దీపాలంకరణ సేవ జరిగింది. శివకేశవ సహస్ర నామావళి పఠించారు. మనోవికాసానికి, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి పరబ్రహ్మ స్వరూపమైన కార్తీక దామోదర దీపం వైకుంఠ నారాయణుని ఆనందధామంగా పీఠం తెలియజేసింది. దీపోత్సవంతో శ్రీవారి సంకీర్తన నిర్వహించడం లోక కళ్యాణానికి, లక్ష్మీ సౌభాగ్యంగా వర్ధిల్లుతుందని పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. కార్తీక మాసంలో వచ్చే 3వ సోమవారం 18న గణాధిప సంకష్టహార చతుర్థి నాడు నగర సంకీర్తన లక్షమారేడు దళాలతో మహాగణపతికి బిల్వార్చన, లక్షవత్తులతో అఖండ హారతి, చతుర్థి ఉపవాసకులకు అల్పాహార సమారాధనతో పీఠంలో 10వ చతుర్థి మాసోత్సవం జరుగుతుందన్నారు. తిరుమల తిరుపతి శ్రీవారి సేవా సమాజం సభ్యులు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి మంగళహారతులతో తాంబూలాలు అందుకున్నారు. శ్రీవారి యొక్క పాదాలు భోగి గణపతి పీఠంలో ప్రతిష్ఠితమయ్యాయి. ఆ రోజు నుంచి కూడా శ్రీవారి జపయజ్ఞ పారాయణ జరుగుతూ ఉంది. వచ్చే 60వ శ్రీవారి జపయజ్ఞ పారాయణలో మరి ఈ యొక్క బాల సుందరి మణులతోటి, అంటే 10 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి బాలికలతోటి శ్రీవారికి సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల 18వ తేదీన గణాధిప సంకష్టహార చతుర్థి సందర్భంగా సోమవారం, కార్తీక సోమవారం 3వ సోమవారం, ఆ రోజు ఉదయం సుప్రభాత వేళలో మంగళ వాయిద్యాల నడుమ నగర సంకీర్తన జరుగుతుంది. అదేవిధంగా లక్షమారేడు దళాలతోటి బిల్వార్చన కార్యక్రమం జరుగుతుంది. ఉపవాసకులకి ఇక్కడ అల్పాహార సమారాధన ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం వేళలో లక్షవత్తులతోటి అఖండ హారతి, అదేవిధంగా ఉపవాసకులకి అల్పాహారం ఏర్పాటు, ఉపవాసకులు కూడా వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అల్పాహార సమారాధన కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.